ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఎగుమతులపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకం విధించడంతో ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో వచ్చే వారం రోజుల పాటు రొయ్యల పట్టుబడులను సాగించకూడదని రైతులు నిర్ణయించుకున్నారు. 20 నుంచి 40 కౌంట్ రొయ్యల ధరలు దాదాపుగా 50 నుంచి 60 రూపాయల వరకు పడిపోవడంతో నష్టాలు తప్పవని రైతులు భావిస్తున్నారు. జిల్లా ఆక్వా రైతులు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసుకుని రొయ్యల రైతులు ఎదుర్కొనే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దిగుమతి అయ్యేటటువంటి రొయ్యల పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఒక రైతు కేజీ రొయ్యలు అంటే 100 రొయ్యలు కౌంట్ వచ్చేటటువంటి రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపుగా 230 రూపాయల నుంచి 240 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. అంతకు పైన రేటు వస్తేనే అతనికి లాభం ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయంతో రొయ్యల రైతులకు ఎగుమతులు ఆగిపోయేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 10 రూపాయలు రేటు తగ్గితేనే అల్లాడిపోయేటటువంటి రొయ్యల రైతులు ఒకేసారి 30 నుంచి 40 రూపాయల రేటు పడిపోవడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆ రొయ్యల చెరువులు అనేవి ఏవి పట్టుబడి చేయకుండా ఒక 5-6 రోజుల పాటు ఎదురు చూడాలి అని ఆక్వా రైతుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వారందరికీ విన్నవించడంతో ఎక్కడికక్కడ చెరువుల్లో పట్టుబడులు అయితే ప్రస్తుతానికి ఆగిపోయాయి. లక్షల టన్నులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి. 18,000 నుంచి 20,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం అనేది లభిస్తూ ఉంటుంది. అంటే దేశంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎగుమతి అయ్యేటటువంటి ఆక్వా ఉత్పత్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే రొయ్యలు ఉన్నాయో ఇప్పుడు అంటే 50 కౌంట్ కంటే కూడా తక్కువ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయి కేజీకి 20 లేదా 30 లేదా 40 రొయ్యలు తూగేటటువంటి వాటిని ప్రస్తుతం ఎగుమతిదారులు కూడా పూర్తిగా కొనుగోలు అనేది నిలిపివేశారు. దీంతో పట్టుబడి చేయాలా వద్దా అనేటటువంటి మీమాంసలో ఇప్పటికీ రైతులైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిస్థితి ఎప్పుడు మారుతుంది, ఒకవేళ మారకపోతే ఇంకా రేట్లు మరింతగా పడిపోతే ఏంటి పరిస్థితి అనేటటువంటి ఆందోళన రైతుల్లో అయితే వ్యక్తమవుతోంది. గత నెలలో మొత్తం కూడా ఒక కేజీకి అంటే 100 కౌంట్ ఉండేటటువంటి రొయ్యలు సుమారుగా 270 రూపాయలు 260 రూపాయల వరకు కూడా పలికింది. తర్వాత ఒక 10 రూపాయలు తగ్గినప్పటికీ కూడా పెద్దగా నష్టం లేదనుకున్నారు. కానీ 70 కౌంట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం 240 రూపాయల కంటే కూడా తక్కువ నమోదవుతుంది. ఇక కేజీకి 30 కౌంట్ వచ్చేటటువంటి రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 400కి పడిపోయింది. అంటే ఒక కేజీకి వచ్చి సుమారుగా 40 నుంచి 55 రూపాయల వరకు కూడా తగ్గుముఖం పట్టడంతో రైతులు ప్రస్తుతానికి పట్టుబడులు ఆపేశారు. ఆక్వా ఎగుమతులు కనుక మళ్ళీ మొదలైతే ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి విషయాలను చూసిన తర్వాత రైతులు ఆ పట్టుబడులు సాగించాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎగుమతులు కనుక రొయ్యల ఎగుమతులు ఆగిపోయి ఆక్వా రంగం కనుక దెబ్బతిన్నట్లయితే దీనిపైన ఆధారపడి జీవించేటటువంటి దాదాపు 9 నుంచి 10 రంగాలు పూర్తిగా దెబ్బతింటాయి. అంటే ఎగుమతులు చేసేటటువంటి వారు, పట్టుబడులు చేసేటటువంటి వారు, ఈ ఆక్వా కూలీలు, అలాగే మేతకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఇక్కడి నుంచి రవాణా చేయడానికి ఉపయోగించేటటువంటి డీజిల్ పైన కూడా ఈ పూర్తిగా ఎఫెక్ట్ పడుతుంది. వేలాది మంది తీవ్రంగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ఇక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, మద్దతు ధర ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 8-9 తేదీల్లో కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఆక్వా రైతులందరూ కూడా ఉండిలో సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలతో ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5-6 రోజుల పాటు ఈ పట్టుబడులు అనేవి నిలిపివేయాలని అయితే నిర్ణయించుకున్నారు. వైరస్ వచ్చి ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే మాత్రమే రొయ్యలు పట్టుబడులు చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న